భక్తుల మనోభావాలను దెబ్బతీసిన విశ్వాసాలకు భంగం కలిగించేలా చేసిన ఈ దుర్మార్గపు చర్యల్లో సరే పరకామణి వ్యవహారం అంటే కొంతవరకు అది కూడా భక్తులు శ్రీవారికి ఇచ్చిన కానుకల వ్యవహారమే. కానీ ఈ కల్తీ వ్యవహారం కోట్ల లడ్డూలు, ఎందుకంటే అనేక కోట్ల మంది లడ్డూ ప్రసాదం తీసుకున్నారు. ఆ కల్తీ వ్యవహారంలో జరిగిన దాంట్లో మాత్రం ఖచ్చితంగా దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించి తీరాలి, వాళ్ళు ఎంత పెద్దవాళ్ళనే సరే అని చెప్పి కొంత ఆగ్రహంగానే ఉన్నారు. ప్రభుత్వం అదే దిశగా ముందుకెళ్తోంది. ఒకటి, ఈ పరకామణి వ్యవహారంలో సుప్రీంకోర్టు డైరెక్షన్లో విచారణ చేస్తున్న సిఐడి సిట్టు, అలాగే కల్తీ ఈ నెయ్యి వ్యవహారంలో మరొక సిట్టు విచారణ చేస్తోంది. దాదాపుగా 2 విచారణలు కూడా కొలిక్కొస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న సుబ్బారెడ్డి రెండోసారి సిఐడి విచారణకు, మొదటిసారి సిఐడి అధికారులు ఆయన ఇంటికి హైదరాబాద్లో ఆయన ఇంటికి వెళ్ళి విచారణ చేశారు. రెండోసారి విజయవాడ సిఐడి కార్యాలయానికి ఈయన వచ్చారు. బట్ అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా ఒకటేంటంటే, నాకు తెలీదు అధికారులు చేసేసారేమో అంటారు. ఆయన పాలక మండలి ఆధ్వర్యంలోనే ఈ 2 వ్యవహారాలు జరిగాయి. ఏది, ఈ లడ్డూలకు సంబంధించిన వ్యవహారం, కల్తీ నెయ్యి వ్యవహారం కానీ, పరకామణి రాజీ వ్యవహారం కానీ. ఇంత పెద్ద ఇన్సిడెంట్స్, ఇంత పెద్ద ఈవెంట్స్ సుబ్బారెడ్డి చైర్మన్గా ఉన్నప్పుడే జరిగినప్పుడు నాకు తెలీదు అని ఆయన సింపుల్గా చెప్పేసి ఆయనే మళ్ళీ ఛాలెంజ్ చేయడం, ఇందులో దోషులు ఎవరో తేల్చాలి, నా పదవీ కాలం ముగిసిపోయిన తర్వాత ఇది బయటకు వచ్చింది, ఇది చాలా దురదృష్టకరం జరగడం, ఇందులో దోషులు ఎవరో తేల్చండి అని ఆయనే అడగడం, ఆయనే ప్రభుత్వాలకినూ ఈ దర్యాప్తు సంస్థలకి ఛాలెంజ్ చేయడం. నేను అందుకే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్లరామయ్య, మీరు నార్కో అనాలిసిస్ టెస్ట్కి సిద్ధంగా ఉన్నారా? ఈ కల్తీని వ్యవహారంలో మీకేం సంబంధం లేదని, పరకామణి రాజీ విషయంలో మీకు సంబంధం లేదని చెప్పగలుగుతారా అని. ఎందుకంటే ఆ టెస్టులకి ఎవరు సిద్ధపడరు, కానీ నిజంగా సిద్ధపడితే వాస్తవాలు బయటకు వస్తాయి. అలాగే ఈ సుబ్రహ్మణ్యం అనే ఆయన ఎవరైతే ఉన్నారో అప్పుడు ఈ జనరల్ మేనేజర్గా, అంటే ప్రొక్యూర్మెంట్ విభాగానికి సంబంధించి జనరల్ మేనేజర్గా ఉన్నారు. ఈయన నిబంధనలు తొంగలో తొక్కి అసలు ఒక్కరోజు ఒక్క పాలు చుక్క కూడా సేకరించని డైరీలకు అనుమతులు ఇచ్చి దాని మీద కమిషన్లు తీసుకుని లక్షల కిలోల నెయ్యి తెప్పించుకుని, ఇంతకుముందు అనేకసార్లు వ్యవహారం మాట్లాడుకున్నాం. అంటే ఇందులో కిలోకి ఇంత అని చెప్పి కమిషన్లు, అది 25 రూపాయల నుంచి 50 రూపాయల దాకా, ఇంకా మీరు లెక్కేసుకోండి, లక్షల్లో శ్రీవారి ప్రసాదానికి సంబంధించి అక్కడ నెయ్యి సరఫరా అవుతుంది. చిన్నప్పన్న, సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న ఎవరైతే ఇప్పుడు సుబ్బారెడ్డి నాకు సంబంధం లేదు 2018 నుంచి దగ్గర లేడని చెప్తున్నారో, అతనే ఢిల్లీలో ఏపీ భవన్ దగ్గర ప్రత్యేక అధికారిగా పెట్టారో, అక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించి, ఇక్కడ అతని అకౌంట్లు కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతాయి ఒక పిఏ అకౌంట్లో, దీని వెనకాల ఎవరున్నారు అంటే ఒక్కొక్కళ్ళ పేర్లు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. నేనే సుప్రీంకోర్టుకి వెళ్ళాను కదా, నేనే దీని మీద తేల్చమన్నాను కదా, నేను తప్పు చేస్తే ఎందుకు అడుగుతానని సుబ్బారెడ్డి అంటున్నారు. ఓకే, మీరు తప్పు చేయలేకపోతే ఇంకొకళ్ళు తప్పు చేశారా, అదన్నా బయటకు వస్తుంది కదా. బట్ జరిగిందైతే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఈ కల్తీనే వ్యవహారము, ఈ పరకామణి వ్యవహారం, ఇవన్నీ అప్పుడే కదా. మీరు ఉండగా బయటపడినా, మీరు వచ్చాక బయటపడినా కూడా బాధ్యత లేదా? ఇప్పుడు పాలక మండలి చైర్మన్గా ఉన్నప్పుడు సంతకం చేసినప్పుడు, ఇప్పుడు పరకామణి వ్యవహారానికి వద్దాం. ఈ రవికుమార్ అనేవాడు కోట్లు ఏళ్లకేళ్ళు దోచేస్తూ ఉంటే నన్నెవరు చూడకుండా ఉన్నారా? మీరుండగానే బయటపడింది కదా అది. మీరు వచ్చేసాక అంటున్నారు, కానీ టెక్నికల్గా అయితే ఎవరైతే చనిపోయాడో ఏవిఎస్ఓ సతీష్ కుమార్, ఈ వ్యవహారంలో అతను విచారణకు వచ్చాడు, రెండోసారి విచారణకు వస్తుంటే చనిపోయాడు. ఎందుకని, ఎవరి పేర్లు బయటకు వస్తాయని ఎవరు భయపడ్డారు? సరే, నేను హత్య మర్డర్ నేనే నిర్ధారించట్లా, విచారణ సంస్థలు నిర్ధారించాలి, ఆ పని నాది కాదు. కానీ అప్పటికే అతని దగ్గర చాలా విషయాలు ఉన్నాయని, చాలామంది జాతకాలు అతను చెప్పేస్తాడని ఎవరు భయపడ్డారు? సరే, ఈ రవికుమారు ఎవరైతే కాజేశాడో డాలర్లో లేకపోతే కానుకలు, శ్రీవారి కానుకలు 14,42,00,000 7 గిఫ్ట్ డీడీలుగా మీరు ఎలా తీసేసుకున్నారు? రాజీ ఎందుకు కుదురుస్తారు? ఒక క్రిమినల్ అతను రవికుమార్ అనే అతను. ఇంకా అనేక చోట్ల ఆస్తులు ఉన్నాయి అతనివి. రాజీ ఎందుకు చేశారు? మిగతా డబ్బు ఏం చేశారు? ఇవన్నీ కూడా విచారణలో తేలుతున్నాయి. చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే, మేమే దీన్ని తేల్చమని అడిగాము, మేమే శ్రీవారికి సేవలో ఉన్నాము. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ అనేక వ్యవహారాలు బయట తీసుకొచ్చి బద్నాం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇప్పటికీ ఆయన అంతే నిర్లక్ష్యంగా, అంతే వ్యంగ్యంగా మాట్లాడతారు. సుబ్బారెడ్డి అయితే విచారణ సంస్థలకి, ప్రభుత్వాలకి ఛాలెంజ్ చేస్తారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే, దొంగే గట్టిగా దొంగ 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 అని అరిస్తే నా మీద ఎవరికి అనుమానం రాదేమో అనుకుంటే
చివరికి విచారణలో నిజాలు తేలిన తర్వాత కటకటాల పాలు అవ్వక తప్పదు. సో ఇందులో ఎవరెవరి పాత్ర ఏంటి అంటే పరకామణి వ్యవహారంలో ఇటు రవికుమార్తో పాటుగా ఈ రాజీ చేసిన వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, అలాగే ఈయనేమంటారంటే మీరు తిరుమల లడ్డూ పైన పరకామణి పైన దుష్ప్రచారం చేయకండి, రాజకీయాలు చేయకండి అంటే తప్పులు చేసేసి దాన్ని కామ్గా కప్పుబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తే ప్రభుత్వాలు మారిన తర్వాత కూడా కామ్గా ఉండాలని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే ఇవన్నీ ఏంటంటే ఇంక చివరికి వచ్చేటప్పటికి ఇక మనం తప్పించుకోలేము. ఎందుకంటే ఇటు ఈవో ధర్మారెడ్డి విషయంలో కానీ లేకపోతే మిగతా అధికారులు అందరూ విచారణ తర్వాత చెప్పిన పేర్లు కానీ ఫైనల్గా ఈయన విచారణ చేసిన తర్వాత నేను ఇంకో విమర్శ ఏంటంటే చాలా ఎక్కువగా వినిపిస్తోంది, ఇంత పెద్ద విషయంలో కేవలం 1.5-2 గంటలు సిఐడి విచారణ చేసి ఆయన సుబ్బారెడ్డి చాలా బయటికి హ్యాపీగా వచ్చేశారు ఉందాక. అప్పటికే వైసీపీ నాయకులంతా అక్కడ చేరిపోయారు అనుకోండి, ఏది జరిగిపోతుంది అన్నట్టుగా. ఇంత పెద్ద కీలకమైన విషయంలో జస్ట్ 1.5-2 అవర్స్లో ఏం విచారణ పూర్తయిపోతుంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అలా అని దర్యాప్తు సంస్థను విమర్శించాలని కాదు, పత్రికల్లో వచ్చింది కానీ జరుగుతున్న ప్రచారం గురించి కానీ చెప్తున్నాను నేను. సో ఒకవైపు పరకామణి వ్యవహారం, ఒకవైపు కల్తీని వ్యవహారంలో ఉంటే నిన్న బీజేపీ నేతలు కొంతమంది అంటే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు మళ్ళీ బయటకు వస్తున్నాయి, ఇది ఆ నేతలు ఈ నేతలు అంటే ఓకే, బీజేపీ నాయకులే మాట్లాడుతున్నారు అంటే ఇంతవరకు సిబిఐ ఈడీ కేసులు ఎందుకు ముందుకు కదలట్లేదు, ఎందుకు అవి ఒక కోల్డ్ స్టోరేజ్లో ఉండిపోయి అనుకుంటే ఈ మధ్య ఈ బెయిల్ విషయంలో ఆయనకు మినహాయింపిక లేదు అన్న తర్వాత చాలా కాలం తర్వాత 6 ఏళ్ల తర్వాత ఆయన కోర్టు ముందు హాజరవ్వడం, ఆయనే టైం ఇచ్చి స్కెడ్యూల్ ఇచ్చి న్యాయమూర్తికి హాజరవ్వడం, ఇది కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. సో సిబిఐ కేసులు కదులుతున్నాయి అంటే ఏదో కాన్ఫిడెన్స్ బీజేపీ నేతల్లో ఉందా, అలాగే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇరుక్కుంటారని కూడా అన్నారు ఆయన. మరి ఆయన ఎందుకన్నారు, బట్ ఆయన అందుబాటులోకి అయితే లేరు కాబట్టి మనం దాని గురించి మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ పరకామణి వ్యవహారము, కల్తీ లడ్డు వ్యవహారంలో, కల్తీ నెయ్యితో తయారు చేసిన లడ్డు వ్యవహారంలో దాదాపుగా విచారణ ఒక కొలుక్కు వచ్చేసింది. ఇక దోషులు పెద్ద తలకాయలు తప్పించుకోలేరు అనే ఒక పాయింట్, అలాగే జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యల మీద మాట్లాడదాం.